చాలా కాలానికి ఒక అందమైన ప్రేమ కథ చూశాను. మనకు తెలియకుండానే కళ్ళమ్మట అలాగా నీరు కారుతా ఉంటది. అయ్యో! వాళ్ళు బావుంటే బావుండు గదా! అనిపిస్తది. వెరీ హ్యాపీ. అసలు ఎంత ఎమోషనల్ టచ్ అండి అంత ఎమోషనల్ టచ్. ఆ సినిమా పేరే 'దీవానా'. పోయిన శుక్రవారం మార్కెట్‌లోకొచ్చింది. కానీ విపరీతమైన పికప్స్ అసలు పెద్ద పెద్ద హడావుడి, బ్లాక్ బస్టర్ హిట్లు ఇవేం లేవు. కానీ అవుతాయి అనే నమ్మకం నాకుంది. దేనికంటే నేను వందల సినిమాలు రివీల్ చేశాను. ఈ సినిమా ఫెంటాస్టిక్ ఫిలిం. అందుకే ఆ సినిమా దర్శకుడు శ్రీకాంత్ గారితో మాట్లాడుతున్నాను. హాయ్ అండి శ్రీకాంత్ గారు. సార్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ మీరు డల్గా ఉండకండి. అంటే కామ్గా ఉంటాను సార్, సైలెన్స్ ఎక్కువ. తెలుసు నాకు మీరు. కానీ ఆ, ఈ సినిమా విషయంలో కొంచెం ఎనర్జీగా ఉండండి. సినిమా ఫస్ట్ మొట్టమొదట ఒక ప్రేక్షకుడు అలవాటు చేసుకుంది ఏంటంటే అందరూ జాయ్ఫుల్గా ఉంటమే సినిమా వాడికి ఎన్ని కష్టాలు ఉన్నా వాడు నవ్వుతూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి గలగల అనేది అలవాటు పడిపోయారు ప్రేక్షకులు. అందులోనూ మీరు డైరెక్టర్, ఫస్ట్ సినిమా విడుదలైన ఒక డ్రీమ్ ఉంటుంది, ఆ డ్రీమ్లో ఉన్నారు మీరు. దాన్ని మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారంటే సినిమా బాగాలేదేమో అనే ఒక మైండ్ సెట్ ప్రేక్షకుడికి వస్తుంది. అది నిజం కాదని నాకు తెలుసు. వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్? నిన్న ప్రెస్టన్ ప్రైమ్లో వెళ్ళినాము. హౌస్ఫుల్ ఉంది. చాలామంది అమ్మాయిలు సెకండ్ టైం థర్డ్ టైం చూస్తున్నాం అన్నారు. ఒక అబ్బాయి, సార్ నా బుకింగ్ చూడండి, లాస్ట్ రిలీజ్ అయినప్పటి నుండి 6 times చూసిన. ఫెంటాస్టిక్. సో చూసిన వాళ్ళకు ఇంకా అది నేను ఫస్ట్ నుండి అంటుందే నిజమైంది. రిపీట్ వాల్యూ. మళ్ళీ థియేటర్కి వెళ్ళి ఆ సినిమా ముందు అది చూడాలి అని అని లాగేస్తుంటుంది. అది అవుతుంది. సో యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు ఆ క్లారిటీ ఉన్నది, అది నిజమే. ప్రమోషన్స్ ఏదో ఒకటి తక్కువైనాయి. దాంతో ఈ సినిమా ఉంది అని కూడా జనాలకు తెలుస్తలేదు. చూసిన వాళ్ళేమో ఇంకా చూసిన వాళ్ళతోనే స్ప్రెడ్ అవుతుంది. వర్డ్ ఆఫ్ మౌత్ చాలా గట్టిగా ఉంది సార్. వర్డ్ ఆఫ్ మౌత్ ఇట్లాంటి సినిమాలకి ప్రమోషన్ సార్. మీరు ఎంత విడిగా ప్రమోషన్ చేసి ఎంత డబ్బు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది తెలియదు బయటికి. దేనికంటే మనకు కావాల్సిన దానికోసం మనం ఎంత ఎదురు చూస్తామో, మనకి ఇది అవసరం లేదనుకున్న దాని గురించి ఎవడు పట్టించుకోడు. అన్లెస్ అది వచ్చి దాని అంతా చెవిలో పడుతుంటే తప్ప. అలాంటి చెవిలో పడినా కూడా పక్కకు తీసేస్తాం. ఎందుకంటే ఇట్స్ నాట్ అవర్, మంది కాదు. ఇప్పుడు నాకు ఒక బిందె నీళ్లు కావాలి, నా కొట్లాట అక్కడే ఉండాలి. సినిమా చూడాలి, సినిమా ప్రేక్షకుడికి తెలుసు. కాకపోతే బాగుంటే ఓ రివ్యూస్ వస్తాయి కదా, నిదానంగా వెళ్దామనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. యూత్ ఎలా ఉన్నారంటే ఇప్పుడు చాలా క్లారిటీగా ఉన్నారు. థియేటర్కి వెళ్తే 2,000, 3,000 రూపాయలు పోతాయి సార్. 2-3 వేలకి బదులు ఒక నెలలో ఓటీటీలో వచ్చేస్తుంది కదా అనే మైండ్ సెట్ ప్రతి ఒక్కరికి ఉంది. కానీ మీ సినిమాలో జరిగిన అన్యాయం మాత్రం నాకు బాగా తెలుసు. నిజంగా నేను కూడా ఒక రివ్యూలో చెప్పాను, అసలు ఈ సినిమాకి ఎందుకు సెన్సార్ ఇచ్చింది అనేది నాకు అసలు అర్థం కాని క్వశ్చన్. నేను నిజంగా ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, సెన్సార్ బోర్డు వాళ్ళు ఏ పాయింట్స్ మీద, ఏ నామ్స్ మీద సినిమాని వర్గీకరణగా చేస్తారనే పాయింట్ నాకు అర్థం కాలేదు. నేను చాలా కాలం నుంచి ఉన్నాను సార్ ఇండస్ట్రీలో, కానీ ఫస్ట్ టైం ఏ సర్టిఫికెట్కి ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. మీకేమైనా అర్థమయ్యేటట్టు చెప్పారా వాళ్ళు? నాకు అర్థం కాలేదు సార్. ఎందుకు అంటే ఈ సినిమా తీసింది స్పెషలీ 4th క్లాస్ అబ్బాయి నుండి ఒక డిగ్రీ చదివి లేకుంటే ఒక జాబ్ చేస్తున్న ఒక 25-year-old వరకు ఈ సినిమా చూడాల్సిందే. ఏదో నేర్చుకోవడానికి కాదు, వాడికి వచ్చే లెసన్స్, మెసేజెస్ ఏవైనా చాలా అంతర్లీనంగా వచ్చేస్తాయి. కానీ సినిమాని ఎంజాయ్ చేయాలి అనేది, థియేటర్లు వెళ్ళి ఆ సినిమాని ఎంజాయ్ చేయాలి అనేది ఆ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాతో కలుగుతుంది. అదేందో నాకు గాడ్స్ గిఫ్ట్ అలా రాయగలిగినాను, నేను అలా క్యాప్చర్ చేయగలిగాను. బ్యూటిఫుల్గా రాశారు సార్. అదేంటంటే ఒక చిలకలగూడలో ఉండే కుర్రోడు కథ, మున్నా అనేవాడిని పట్టుకున్నారు కదా మీరు. ఆ మున్నాలో ఆ ఉండే కల్మషం లేని మాట తీరు, వాడు స్వచ్ఛంగా ఉంటాడు. వాడి ఫ్రెండ్స్తో అయినా అలానే ఉంటాడు, అమ్మ నాన్నతో ఎలా ఉంటాడు. వాడంతా వాడి ప్రపంచం అది. వాడి ప్రపంచంలో వాడు అలా ఉంటాడు. ఆ ప్రపంచంలో కొత్తగా వాడి లైఫ్లోకి ఒకటి వస్తే వాడి ప్రవర్తన ఎలా మారిపోతుంది అనేది అసలు బ్యూటిఫుల్. మీరు చాలామంది అబ్సల్యూట్ సినిమా అని పెడుతున్నారు సార్. అబ్సల్యూట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇది.
బడ్జెట్ ఆఫ్ ద ఫిలిం మైట్ బి లెస్, కానీ ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఇది ఓటీటీలో చూడొద్దు అంటున్నారు. అవును, చూడొద్దు సార్. ఇది నిజంగా ఓటీటీలో చూడొద్దు. పాస్ పెట్టుకొని అస్సలు మొత్తం ఆ థియేటర్ ఆడిటోరియంలో ఆ 100 మందితో కూర్చొని చూడాలి. ఆ విజిల్స్ దాని మధ్యలో ప్యూర్ ఎమోషన్కి, ఫ్రెండ్షిప్ బాండేజ్కి, లవ్కి, నాన్నని హగ్ చేసుకున్నప్పుడు నాన్న కళ్ళల్లో నీళ్ళు వచ్చినప్పుడు, అంటే ఒక సీన్ అని కాదు సార్, ద వే ఇట్ లెడ్ టు దట్ సీన్, ఆ ఎమోషన్. కరెక్ట్. విజిల్స్ విజిల్స్ విజిల్స్, ఫైట్ సీన్కి పడే విజిల్ కన్నా ఎక్కువ నాన్నని హగ్ చేసుకుంటే పడుతుంది. అవును. సో నాకు ఆడియన్స్ మీద ఎంత నమ్మకం కలిగిందంటే, వెరీ ప్యూర్ ఆడియన్స్, స్పెషల్లీ తెలుగు ఆడియన్స్. నాన్నే హీరోగా సార్, నాన్నే హీరో కదా. నిజంగా ఆ సీన్ వచ్చినప్పుడు అయితే నాకు కూడా జస్ట్ గూస్ బంప్స్ వచ్చినాయి సార్. నాకు ఇన్నిసార్లు, ఇప్పుడు థియేటర్లోనే 10 సార్లు చూస్తున్నా, ఎడిట్లో ఒక 10-100 సార్లు చూసినాము. అక్కడ ఆ లిరిక్ వస్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. కానీ తన కష్టమే నిన్ను పెంచిందిరా అనేది. ఇంకా అంటే తల్లిదండ్రి, ఫ్రెండ్స్, దీన్ని నేను ఎంత రక్తి కట్టించాలో, ఆ బాండ్స్ని, ఆ రిలేషన్షిప్ని అది చేసిన కాబట్టి ఐఎమ్ లైక్, డల్గా ఉండకండి అన్నారు కదా, నేను లోపల చాలా జెన్ మోడ్లో ఉన్నా. ఉండండి, లోపల స్క్రీన్లో ఎట్లుంది సార్ అది, ఆ క్లోజ్అప్స్, నిజంగా ఆహ్లాదంగా ఉంది సార్. స్క్రీన్ నుండి ఇట్ ఈస్ జంపింగ్ ఆఫ్ ద ఇమోషన్, ఈస్ జంపింగ్ ఆఫ్ ద స్క్రీన్, ఆ బ్యూటీ అంతా. సో అది అచీవ్ చేసిన అంటే ఒక పోయిటిక్గా, ఒక ఆర్టిస్టిక్గా ఉండడమే కాక ఆ రియలిజం, ఈ బ్యాలెన్స్ అనేది నిజంగా పొయిటిక్గానే ఉంది సార్. నాకైతే నేను ఒక పోయిటరీ చూస్తున్న ఫీలింగే నేను ఎంజాయ్ చేశాను. ఎందుకంటే మనం ఎప్పుడో నేను 1989 అంటే నేను 12 ఏళ్ళు 10 ఏళ్ళ చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు వచ్చిన గీతాంజలిని రిపీటెడ్గా తర్వాత చూసుంటాం. అంటే ఆ మ్యూజిక్ కానీ, ఆ ఇళయరాజా గారి అద్భుతం కానీ, అవన్నీ చాలా కాలం తర్వాత మళ్ళీ ప్రేమిస్తే సినిమా ఒకటి వచ్చింది. అంటే అంత గట్టిగా ప్రేమ గురించి గట్టిగా మాట్లాడిన సినిమాలు ఇవన్నీ. చాలా కాలం తర్వాత మళ్ళీ దివానా. చాలా అంటే ఇప్పుడు మీకు శేఖర్ కమ్ముల గారి సినిమా హ్యాపీ డేస్ కానీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కానీ, ఆనంద్ కానీ, వాళ్ళ అదొక తరగతి. అది కూడా బ్యూటిఫుల్ ఉంటాయి ఆ ఎమోషన్స్ కూడా. గోదావరి కానీ, దట్స్ అ వెరీ మెచ్యూర్డ్ అండ్ వెరీ ఇంటెన్స్. దీనిలోకి వచ్చేసరికి ఆడు మెచ్యూర్డ్ కాదు అసలు. ఆడు ఫిదా అయిపోతాడు. ఆడు నాకు అసలు మీరు క్లైమాక్స్లో మీరు తీసిన దానికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా చెప్తున్నా. నేను ఇక్కడ నేనేదో జర్నలిస్టు, ఇక్కడ ఏదో పాడ్కాస్ట్ చేస్తున్నాను కూర్చునే లేదు. నేను ఒక ఆడియన్గా అయిపోయి నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. నాకు బాధ ఏమవుతుంది తెలుసా, ఈ థియేటర్ రన్ అయిపోయాక, దివానా నుండి వేరే సినిమాకి వెళ్ళిపోయాక, దివానా ఉండదా నా లైఫ్లో? దీన్ని దివానా ఉండదా? నేను వేరే అంత అటాచ్మెంట్ అయిపోయింది సార్. ఎందుకంటే నేను కాలేజ్ డేస్ నుండి కూడా ఇట్లా నా డ్రీమ్ ఉండేది, మణిరత్నం ఫిలిం లాగా, ఈవెన్ మహేష్ భట్ ఫిలిం డాడీ, ఇట్స్ మై ఫేవరెట్ ఫిలిం అన్నాడు. మీరు చూడండి 1983లో ఏమో వచ్చింది డాడీ, 89 ఆర్ సంథింగ్. ఆ లాస్ట్ ఫ్రేమ్ అట్లా ఉంటుంది. ఆ లాస్ట్ ఫ్రేమ్ నా సినిమాలో కూడా అట్లా రావాలి అంటే ఆ కథ అట్లా డ్రైవ్ చేసింది. సో ఆ ఫ్రేమ్ చూస్తుంటే నేను ఫస్ట్ సినిమా సార్, నిజంగా అబ్సల్యూట్ సినిమా సార్. ఐ రియల్లీ యాక్సెప్ట్ ఇట్. అబ్సల్యూట్ సినిమా. మా కజిన్ కరెక్ట్గా ఒకటి చెప్పింది సార్, అసలు ఇది ఎంత ఆర్టిస్టిక్గా ఉంది అండ్ ఎంత కంప్లీట్నెస్ ఉంది ఫిలింలో, స్పెషల్లీ ఇమోషన్స్ ఇవి. జపాన్, చైనాలో రిలీజ్ చేయండి, దంగల్ లెవెల్ వెళ్తుంది. సో వాసు గారు చెప్పిన చెయ్యండి సార్. నిజంగా సార్ 100 సినిమాలు చేయొచ్చు, కానీ ఒక మంచి సినిమా రావటం చాలా కష్టం సార్. 100 వస్తూ ఉంటాయి. ఇట్లాగా ఒక నిలబడిపోయి ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ చూసిన ప్రతి ఒక్కడు బాగుందనే సినిమా రావడం చాలా కష్టం. ఒక్కొక్కడికి ఒక్కొక్క జానర్ నచ్చింది. అసలు నెగిటివ్ అనేది లేదు సార్, నిజంగా లేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో నేను కూడా సినిమా చూసేటప్పుడు ఇది నెగిటివ్ చెప్పాలి, ఒక రివ్యూ చేయాలి అనుకున్నప్పుడు ఇలా చూస్తాం కదా. ఒక 15 minutes తర్వాత ఏదో పిల్లనాయాలు, ఇది స్టోరీ ఇది వాళ్ళ లైఫ్లో జరిగే కథ, మనం చూద్దాం. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఫస్ట్లో ఏంట్రా ఇది సిగరెట్ తాగటం ఏంటి, ఇది కొట్టుకోవటం ఏంటంటే ఉంటాయి కదా లైఫ్లో, వాడి లైఫ్ అది అని నేను సర్ది చెప్పుకున్నాను. ఇంకా తర్వాత వెళ్తంగా ఎప్పుడైతే వాడు రియల్గా వాడు ప్రేమిస్తున్నాడని తెలిసిందో, ఆ ఎమోషను
ఆ ఎమోషన్ నేను ప్రాణం పోయినా భలే ఎంజాయ్ చేశాను సార్. అంటే ఒక పక్క కన్నీరు వస్తుంది, ఆ కన్నీరులో నుంచి ఎంతో ఆనందం వస్తుంది. ఆ 2 ఎమోషన్స్ ఒకేసారి చూశాను. అందుకనే నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ సినిమాకి మీకోసం నేనేం చేయాలనిపించింది నాకు. ఐఎమ్ సో హ్యాపీ. మీలాంటి ఒక జెన్యూన్ హానెస్ట్ డైరెక్టర్ రావాలి ఇండస్ట్రీకి అనిపించింది. మీరు చెప్పండి సార్, మీకోసం నేను ఏం చేయాలో చెప్పండి, చేస్తా. ఏముంది సార్, నేను ఇది కళాఖండం అని అంటే ఓహో కళాఖండం ఏమో బోరింగ్ ఏమో అని అనుకుంటారు జనరల్. అసలు దీంట్లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంది. సార్ ఆ నరసింహ అనే అబ్బాయి క్యారెక్టర్ నాకు భలే నచ్చింది సార్. ఆ పిల్లోడు కూడా భలే చేశాడు. విక్రమ్ క్యారెక్టర్. ఈ లావుగున్న అబ్బాయి పేరు అనిల్ అండి. టోనీ శివరామ్, బయట శివరామ్ అతని పేరు. చాలా బాగుంది కానీ ఎంత బాగున్నాడు సార్. ఆ అబ్బాయి దగ్గర కూడా నాకు ఎమోషన్ వచ్చింది. ఒరే మా ఫ్రెండ్ కోసం వాడు ఎంత సస్తారా అంటాడు వాడు. అసలు నేను సస్తారా పోయి నువ్వు ఓరా పోయి అంటాడు. ఇంకొకటి నీ అమ్మ వాడు సావుగుండని పిలవద్దని ఒక విక్రము, వాడు సావుగుండని పిలవద్దురా అన్నోడు నెక్స్ట్ మినిట్లో అరే నీ ఫ్రెండ్కి ఇబ్బందిరా అంటే ఎవడాడు అని చెప్పి పోతాడని. అరే నైస్ అని ఇట్స్ ఏ వరల్డ్ కదా, ఇదే ప్రపంచం కదా. నేను అదే సార్, నేను నా మార్క్ అది. ఐ లైక్ మణిరత్నం, ఐ లైక్ ఎవ్రీథింగ్, ఐ లైక్ మహేష్ భట్. వాళ్ళ సినిమాలో ఈ కంప్లీట్నెస్ రావడానికి ఇది మిస్సింగ్ ఉంటుందేమో. ఇది ఈ అడ్రినలిన్, ఈ ఫ్రెండ్షిప్, ఈ రియల్ రిలేషన్స్, హ్యూమన్ ఎమోషన్స్. ఇట్ మైట్ బి పోయిటిక్ బట్ మై సినిమా ఇస్ నాట్ పోయిటిక్. అది ఆ ఇమోషన్స్ వల్ల ఇంకా మనకు పోయిటిక్ అనిపించేస్తుంది. ఇవి కూడా ఉండి అంటే ఐ గేవ్ అ కంప్లీట్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ ఎ కంప్లీట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే విక్రమ్ బైక్స్ మీద వచ్చేటప్పుడు ఐ సెడ్ బైక్స్ మీద మూవీస్, రేసింగ్ మూవీస్ ఏమైనా వచ్చినా కూడా ఇది ఎంత ఆథెంటిక్గా తీసినాం. ఆ 2 minutes 1 full డే వాళ్ళు ముగ్గురు 3 bikes 4 people 1 full day కెమెరా మేము వ్యాన్లో పెట్టుకుంటే ఫాస్ట్గా నడిపించాలి, స్లోగా నడిపిస్తే నడవదు. అన్ని రోడ్స్ సార్, యూసుఫ్ కూడా, అమీర్పేట్, అన్ని రోడ్స్ కనిపించేసినాయి మనం తిరిగి వెళ్తున్నాము. వాళ్ళు వెళ్తుంటే ట్రాఫిక్ ఉండాలి, మెట్రో ట్రైన్స్, అది ఇది అట్ ద సేమ్ టైం ఆ స్పీడ్ మెయింటైన్ చేయాలి. మధ్యలో ఉండాలి విక్రమ్. అక్కడక్కడ ఇట్లా కెమెరాకి వచ్చి కొట్టేసుకుంటాడా అన్నట్టు ఆ మేకింగ్ అది సార్. బాగా చేశారు నిజంగా. సెన్సిబుల్ 20 seconds కోసం ఫుల్ డే వాళ్ళు నడిపించారు సార్. అది వర్త్ సార్, వర్త్ 100% వర్త్. ఎందుకంటే ఆ ఏజ్లో ఆ జోష్ ఉంటుంది, ఆ ఫ్రెండ్షిప్ కోసం దేనికైనా. లాస్ట్కి బైక్ ఇట్లా స్కిడ్ చేసి దుంకి వచ్చేయాలి, ఆగి స్టాండ్ వేసేది కాదు కదా ఫైట్, దుంకేయాలి. రోప్స్ ఉండవు, స్టంట్ మాస్టర్ ఫైటర్స్ ఉండరు, ఎవరు ఉండరు. 3-4 times బైక్ నుండి పడిపోయింది సార్, స్పైన్ ఇంజురీని లెక్క చేయకుండా. అంటే ఇంజురీ అవ్వచ్చు మేబీ, అది మా తప్పే. కానీ ఈ సినిమా జోష్లా అక్కడ షాట్ రావాలన్న జోష్లా మేము ఎంత పిచ్చోలం అయిపోతామంటే వాడు పర్ఫామ్ చేసే యాక్టర్ కూడా అంతే. బ్యూటిఫుల్, బాగా చేశారు సార్. అందుకే మీ ఫిలింకి ఆ కంప్లీట్నెస్ వచ్చింది. ఎప్పుడైతే కంప్లీట్నెస్ వస్తుందో ఆటోమేటిక్గా జనం మాట్లాడతారు, అరే ఇది బాగుందంటే కదా అని. మీరు నమ్మకంగా ఉండండి. ఈ 3 రోజుల తర్వాత మీ థియేటర్కి జనాలు రాకపోతే అడగండి, ఖచ్చితంగా వస్తారు సార్. ఎందుకంటే బాగా మౌత్ పబ్లిసిటీతో మీరు ఎంత ప్రమోట్ చేసినా వెళ్ళదు సార్. ఇలా వెళ్తుంది, అరే నిజమేనంటే కదా అని. ఒక్కడ వెళ్తే 10 మందిని తీసుకెళ్తాడు. కానీ ఏమో సార్, సెన్సార్ వల్ల నేనైతే చాలా అన్ఈజీ ఫీల్ అయ్యాను సార్. మీరు ఎక్కడ సార్ ఫస్ట్ ఈ సినిమా తీయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్తో, ఆ ఇన్సిడెంట్ అప్పుడు నాకు మొత్తం జీవితం కొత్తగా అనిపించింది. సినిమాల్లో ఇదేంది, ఈ రియాలిటీని ఎందుకు సినిమాల్లో మిస్ చేస్తున్నారు, ఆ ఇన్సిడెంట్ నాకు కొట్టింది అట్లా. మీ రియల్ లైఫ్ స్టోరీనా సార్ ఇది? ఇది కాదు, జస్ట్ నాకు జరిగింది, నా ఎక్స్పీరియన్సెస్. సో అసలు సినిమాలో అంతా ఆర్టిఫిషియల్ ఉంటుంది, ఇది కదా నిజం, ఇది చూపెడితే బాగుంటుంది కదా. అసలు మనం సినిమా పిచ్చోళ్ళం కదా చిన్నప్పటి నుండి. ఎంతసేపు సినిమా మేకింగ్ అటు సైడ్ ఆలోచన వెళ్ళదు. ఎందుకంటే లేదు, ఫ్యామిలీలో లేదు, అసలు మా ఏరియాలోనే లేదు, మన బ్యాక్గ్రౌండ్లో లేదు కాబట్టి మనకి లేదు. సో అప్పుడు ట్రిగర్ అయింది, అరే మనం సినిమాలో ఉండాలి, వేరే పని చేయలేం.
ఎందుకంటే అప్పటి వరకు వేరే పని చేత కాదు, నాకు ఏం చేతనవుతుంది అనే ఒక డిప్రెషన్లో ఉంటుండే. నా వల్ల ఏదవుతుంది, ఇది నాకు ట్రిగర్ అయ్యేసరికి ఇది కదా అంటే అదో సినిమాలో చూపెడతారు కదా, ఒక మూమెంట్లో వాడికి అట్లనే ఒక డే వచ్చింది అది. ఎప్పుడు సార్ అది ఎందుకు అలాగా? కాలేజ్ అయిపోయినాక, కాలేజ్ ఎంబీఏ అయిపోయినాక. సో ఇక్కడ లోకల్లో ఎంబీఏ చేసి మొత్తం లోకలే సార్, హైదరాబాద్. అందుకే మీకు ఆథెంటిక్ ఆ చిలకలగూడ ఏరియా అవన్నీ కూడా మీరు పట్టారేమో. అక్కడ పుట్టి పెరిగింది. సో అక్కడ నుండి ఇంకా ప్రయత్నం రాయడం కూడా ఇంకా అక్కడ నుండి ఓహో ఇప్పుడు రాద్దాం, ఎట్లా రాయాలి ఏంటి, డైలాగులు ఉంటాయి అంతే కదా. ఇదేమి ఇట్స్ నాట్ లైక్ వి రైట్ అ బుక్, రాకెట్ సైన్స్ కాదు, రాకెట్ సైన్స్ కాదు. మనకు అనిపించింది రాయాలి. అది ప్యూర్లీ ప్రూవ్ చేసిండు మన ఆర్జీవి. శివాలో ప్రూవ్ చేసిండు. మనం మాట్లాడుకునేదే ఉండాలి. నీకు ఫ్లవరీ లాంగ్వేజ్ అక్కర్లేదు, సినిమా లాంగ్వేజ్ అక్కర్లేదు. మనం మాట్లాడుకుంది, మనం చేసేది, మన బిహేవియర్స్ ఉంటేనే అద్భుతంగా ఉంటుంది. కరెక్ట్. నాకు ఆ థాట్ ముందర నుండి ఉంటుండే. ఆర్జీవి గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండింది. ఇదే శివ, క్షణక్షణం ఇస్ మై ఫేవరెట్. చాలా మందికి ఫేవరెట్, చాలా మందికి మ్యాడ్ ఫిలిమ్స్. దాన్ని కొట్టే సినిమా నాకు సత్య కాదు, శివ కాదు, క్షణక్షణం. క్షణక్షణం. కానీ క్షణక్షణంలో పాట ఉంటుంది సార్, మీరు గుర్తుంటే, మీరు క్షణక్షణం అంటున్నారు కాబట్టి అసలు ఆ ఒక్క సాంగ్ జామురాత్రి అసలుకి నేనైతే కొన్ని 100 సార్లు చూస్తుంటా సార్. అంటే ఒక సౌండ్తో అక్కడ ఇద్దరు ఆర్టిస్టులు కూర్చోబెట్టి అక్కడే ఉంటుంది సార్ కెమెరా. సార్ ఆ సినిమా చూడకముందే మనకు చిత్రలహరిలో వస్తుండే, ఇందిరా ఇది శివ తర్వాత కూడా ఈయన ఇట్లాంటివి తీస్తున్నాడు కళాకారులు. అందులో శ్రీదేవి పర్ఫార్మెన్స్ అది అస్సలు ఇప్పుడు కూడా అలాంటి మేకింగ్ ఉందా సార్? నిజంగా అంతంలో ఇంకో సాంగ్ ఉంటుంది సార్, గుండెల్లోనా, అదే లవ్ సాంగ్ కళ్ళు చెప్పింది అసలు ఎంత బ్యూటిఫుల్ సాంగ్ సార్. దానిలో అసలు రైటింగ్ కానీ పొలిటిక్ వే కానీ అసలు బ్యూటిఫుల్ ఉంటుంది. అందుకే రామ్ గోపాల్ వర్మ గారు ఏం చేసినా అప్పుడు ఈయనవి మనీ సర్వే ఇట్లా ప్యారలల్గా వచ్చేవి. మాకేంటంటే ఈ సినిమాలు వస్తేనే థియేటర్ వెళ్ళడం, లేకుంటే చిరంజీవి గారి సినిమాలు, లేకుంటే బాలయ్య బాబువి ఆదిత్య 369, బంగారు బుల్లోడు, అదో అట్రాక్షన్. ఇవే ఇంకా, లేకుంటే ఇద్దరు డైరెక్టర్స్ రెగ్యులర్గా వచ్చేవి అటు ఇటు. సో హ్యాపీ ఫుల్ఫిల్డ్. లేకుంటే సంగీత్లో ఇంగ్లీష్ ఫిలిమ్స్ అంతే, ప్రాపర్ సంగీత్ బాయ్ మీరైతే. సంగీత్ వాల్ పేపర్ కూడా సంగీతే ఫోన్లో. వెరీ నైస్. టెంపుల్ అది ఇంతే. నిజంగా కదా, ఆ ఏరియా మొత్తానికి ఏముండే సార్ సంగీత్ థియేటర్ సౌండ్, ఏసీ కానీ అందులో వచ్చే స్మెల్ ఇంకా నాస్టాలజిక్ ఉంటుంది. జేమ్స్ కెమెరూన్ది యాబిస్, ఇంకా నాకు ఆ స్క్రీన్ ముందు ఆ డార్క్నెస్లో ఆ సబ్మెరీన్స్ ఇంకా నా కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. నేనైతే కానేరే నవ్వు సినిమా చూసాను. కానేర్ నేను అందులో సంగీత్లో చూసింది. టైటానిక్ నేను ఫస్ట్, టైటానిక్ కూడా సంగీతే. అదే నేను చూసాను టైటానిక్. అంటే ఫస్ట్ ఏమో రంభావరూస్ ఉంటుంది, అదేంటి సుబ్రహ్మరెడ్డి గారి థియేటర్ ఉంటుంది కదా సార్, మహేశ్వరి పరమేశ్వరి, అందులో చూశాను. తర్వాత సెకండ్ టైము ఎంత బాగుంటుంది సార్ ఆ నోస్టాల్జిక్ ఫీలింగ్. అసలు సంగీత అంటే సికింద్రాబాద్ వెళ్తే నేను ఫస్ట్ డీసీలో జాబ్ చేశాను, అందుకనే ఇంకా అక్కడ గ్యాప్ ఎప్పుడు దొరికింది, మంచి సినిమా ఏముంది అని చూసుకుంటూ ఉండేవాళ్ళు, ఎంజాయ్ చేసాడు నేను కూడా. అది వేరే సార్ సంగీత్, ఆ ప్రపంచం. ఆ ఉండే 10 రూపాయలతోనే సమోసా కొనుక్కోవడం. సంగీత్లో ఇది కూడా ఫేమస్, చిన్న సమోసాలు, జాయ్ ఐస్ క్రీమ్. ఫేమస్. మిర్చి ఉండేది ఒకటి. అవునా, నాకు గుర్తు. సమోసానే, చిన్న సమోసా. వెరీ నైస్. అయితే సార్ ఇక్కడ ఇంత అసలు సంబంధం లేని వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి రావటం అనేది ఒక కళ అనుకుంటున్న రోజుల్లో ఇలాగొచ్చి మీరు మెరుపులాగా అలాగా ఒకళ్ళు వస్తున్నారు. ఎలా ఉంది సార్ ఈ జర్నీలో? ఏం నేర్చుకోవాలంటారు కొత్తగా వచ్చేవాళ్ళు? డైరెక్షన్ కా, ఫిల్మ్ మేకింగ్ సార్. చాలా 100 మంది అనుకోండి, నేను ఎప్పుడు 100లో ఇంత పర్సంటేజ్గా మాట్లాడుతుంటా. 100 మందిలో వాళ్ళకి సూట్ అయ్యేది, వాళ్ళకి అంత టాలెంట్ ఉన్నది, ఫిల్మ్ మేకింగ్ టాలెంట్, కష్టపడితే చేయగలరు, ప్రూవ్ చేసుకోగలరు అనేవాళ్ళు ఒక 4 ఉంటారు సార్ 100లో ట్రై చేసేవాళ్ళు. ఈ 96 పీపుల్ని నేను డిస్కరేజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే అది 1 in a million ఛాన్సే కదా సార్. ఆ 1 in a million ఛాన్స్ కూడా కొట్టాలంటే టాప్ ఆఫ్ ద టాప్ ఉండాలి. మనకి ఎట్లా అంటే ఓకే, అది ఎందుకు వస్తుందో, ఇప్పుడు ప్రతి ఒక్కరు సినిమా అంటే అందరికీ ఈజీ అనిపిస్తుంది.
అందరిది సినిమా. కానీ అది తీసినప్పుడు తెలుస్తుంది నీ సెన్సిబిలిటీ ఆ 1,00,000 మంది ఆడియన్స్కి నచ్చేంత ఉండాలి నీది. అవును. నీ క్లారిటీ, నీ కామన్ సెన్స్, నీ టేస్ట్ వాళ్ళ టేస్ట్కి అంత మ్యాచ్ అవ్వాలి. నీ టేస్ట్ వాళ్ళ వాళ్ళ తల మీద నుండి వెళ్ళిపోయినా కూడా, అంటే ఇఫ్ యువర్ టేస్ట్ ఈజ్ సిమిలర్ టు సమ్ వాట్ లైక్ ఇరానియన్ ఫిలిం ఆర్ ఫ్రెంచ్ ఫిలిం, నువ్వు ఇక్కడ పనికిరావు, మ్మ్. నువ్వు అక్కడ పనికొస్తావు. సో మ్యాచ్ అవ్వాలి. నీ టేస్ట్ ఇంకా కింద ఉందనుకో, నువ్వు ఏదో ఫ్లాప్ సినిమాలు తీస్తూ వెళ్ళిపోతావు. సో ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వాలి ఆడియన్స్తో. నీ క్రియేటివిటీ, నీకు సినిమా సెన్స్ అంత ఎక్స్ట్రీమ్గా ఉండాలి. ఈ నలుగురే పనికొస్తాయి. 96 మెంబర్స్ లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. ఆఫ్ కోర్స్ అది ఎక్కడైనా ఉంది కదా సార్. అయితే ఎవరి లైఫ్ స్పాయిల్ అవ్వదు సార్. ఇప్పుడు ఈ నలుగురు మోస్ట్ టాలెంటెడ్ ఉన్నా వాళ్ళు సినిమా ఫిల్మ్ మేకర్స్ అయిపోతారన్న గ్యారంటీ లేదు. అందులో ఒక్కడు కూడా అవుతాడో లేదో గ్యారంటీ లేదు. సో నీకు నిజంగా నువ్వు సినిమా మేకర్, ఫిలిం మేకర్ అని ప్రూవ్ అవ్వాలంటే నువ్వు దానికి కావాల్సింది అన్నీ చేయాలి. నువ్వు ఆ కళ కనాలి, ఆ కళని నర్చర్ చేయాలి. నర్చర్ చేయాలంటే ఏంటి? నువ్వు బతకాలి, నీ పోషణ నీది ఉండాలి, నువ్వు జాబ్ చేసుకోవాలి, నీకు నచ్చని జాబు. నువ్వు ఎంత ప్యూర్ ఫిలిం మేకర్ అయితే నీకు వేరే జాబ్స్ అంత కష్టంగా ఉంటాయి. నువ్వు ఆ నచ్చని జాబ్ చేస్తూ చేస్తూ షార్ట్ ఫిలిమ్స్ తీయాలి. షార్ట్ ఫిలిమ్స్లో నీకు నువ్వు ప్రూవ్ చేసుకుంటుంటావు, వేరే వాళ్ళకి ప్రూవ్ చేస్తుంటావు. నువ్వు ఏడీగా చేసినా చేసినా షార్ట్ ఫిలిమ్స్ బెస్ట్. సో యు నర్చర్ యువర్ డ్రీమ్. అంతే. లేదు నాకు ఒకటి ఛాన్స్ ఇవ్వాలి, నాకు ₹1,00,00,000, కోటేంది 1,00,000 కూడా పెట్టరు. మీ అన్న మీ తమ్ముడు కూడా పెట్టరు. వన్స్ యూ ప్రూవ్డ్ అన్న దాకా షార్ట్ ఫిలిం చూస్తే అరే వీడి మీద 5 కోట్లు పెట్టండి అనిపించాలి. సో అంత బ్యూటిఫుల్గా తీసే వరకు నువ్వు రీచ్ అవ్వాలి. రీచ్ అయినప్పుడు ఇంకా నీ కాన్ఫిడెన్స్ నీకు ఉంటుంది. మీరు కూడా తీసారా సార్ షార్ట్ ఫిల్మ్స్ ఏమన్నా? నాది ఇప్పుడు నేను చెప్పింది చేయలే కాబట్టి నా ఏజ్ అయిపోయింది. ఇప్పుడు ట్రై చేసే వాళ్ళు ఎవరు నాలాగా అవ్వద్దు, ట్రై చేసినంత కాలం ఇన్ని కష్టాలు పడవద్దు. హ్యాపీగా మీరు మీ జర్నీని చేయండి, మీరు పర్స్యూ చేయండి, మీ సస్టెనెన్స్ మీరు చూసుకోండి. మీకు ఎలాగ ఏజ్ పెరిగిపోయింది అన్నారు అంటే? నేను పిచ్చోడిని, పోయి కథ చెప్తే ఆర్జీవీ లెక్క కథ చెప్పేస్తే నాగార్జున లాంటి వాడు దొరికిపోతాడు. ఆర్జీవీ ప్రూవ్ చేసిండు కదా. ఎందుకంటే మనము ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేస్తే అదొక 3rd degree టార్చర్ మనకు. ఒక 10 రోజులు పోయినాను, అయిపోయింది నా పని. అందులో ఇమ్మడలేను నేను. అర్థమవుతుంది మిమ్మల్ని చూస్తుంటే. ఇమ్మడలేను. అరే బాబు, నువ్వు జీవితం అంతా నువ్వు మొత్తం ఏది వద్దనుకొని ఒకటి అనుకున్నావు సినిమాని, అందులో నువ్వు ఏడిగా పోతే అందులో ఇమ్మడలేను అంటున్నావు, ఇంకేం చేస్తావు లైఫ్లో? కరెక్ట్, ఇదే నా ప్రశ్న కూడా. మరి ఇప్పుడు ఎట్లాగా? అయితే కథాబలం, కథ ఎంత బలంగా ఉండాలంటే అది ఇట్లా సిక్సర్ వెళ్ళిపోవాలి. నేను అన్నా కదా, ఇప్పుడు షార్ట్ ఫిలిం చూస్తే 5 కోట్లు పెట్టాలనిపించాలి. నేను షార్ట్ ఫిలిం కూడా ఉండే, డెమో ఫిలిం కూడా ఉండే. అది చూస్తే కూడా ఇంకా వీడియో డైరెక్షన్ చేస్తాడు అని చెప్పగలిగాను. ఐ డిడ్ దట్. ఇంకోటి, నేను నరేట్ చేస్తే మీరు భ్రమరాంబోలో కూర్చొని ఆ సినిమా 2.5 గంటలు చూసింది నేను చూపించేస్తాను ఆ నరేషన్లో. ఓకే, మీ కంటతడి ఏవైనా అన్నీ వచ్చేస్తాయి. సో నేను ఏ టాలెంట్ లేని ఒక యూజ్లెస్ బగర్ని నా జర్నీలో ఈ టాలెంట్ వచ్చింది. ఎందుకంటే పోనీ నువ్వు ఇంత గ్రేటెస్ట్ నరేటర్ అయినా కూడా కథలో అంత సత్తా ఉంటేనే నువ్వు అంత చెప్పగలవు. కరెక్ట్. సో ఈ 2 ఉండాలి. ఈ 2 ఉండి ప్లస్ నువ్వు నీ మేకింగ్ ఎలా ఉంటుందో నువ్వు చూపించే. మీలో ఇంత నేరేటర్ ఉన్న సంగతి మీకు ఎప్పుడు తెలిసింది? నా కథల్లో ఈ ఆర్క్స్, హై పాయింట్స్, ఎలివేషన్స్, గూస్ బమ్ మూమెంట్స్, బాగా ఏడ్చే సన్నివేశాలు ఇవన్నీ పుడుతున్న కొద్దీ వాటిని చెప్పడంలోనే కదా వచ్చేస్తుంది సార్. దాన్ని నువ్వు ఫీల్ అవుతుంటావు. కరెక్ట్. రాసేటప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు అన్నారు, ఇప్పుడు మనం రాసింది కన్వే అవుతుంది ఆడియన్స్కి అని మనకు డౌట్ ఉంటుంది. దానికి ఒకటే కొలమానం, నువ్వు రాస్తున్నప్పుడు ఇట్లా కార్నయా వాళ్ళకి గారుతుంది, నువ్వు రాస్తున్నప్పుడు నీకు నవ్వు వస్తుందా వాళ్ళకి నవ్వు వస్తుంది, అంతే. సింపుల్. అది అవుతుందా? నాకు దివానా రాస్తుంటే కొన్ని సీన్లు పటపట కారు గొంతు పట్టేసి నేను అమ్మాయిలాగా మాట్లాడుకుంటున్నాను, నేను అమ్ములా మాట్లాడుకుంటూ రాసుకుంటున్నాను. రాత్రి 3 రేపు షూట్,
షూట్ అన్నప్పుడు ఏమవుతుందంటే నీ హార్ట్ నువ్వు ఒక సెన్సిటివ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతావు. ఎందుకు వెళ్ళిపోతామంటే ఒరే నీ అమ్మ 20 ఏళ్ళు కష్టపడ్డావు, ఉమ్, ఈ ప్రాణం పెట్టి రాసుకున్నావు, రేపు షూట్లో ఇది పండదు అనే ఒక టెన్షన్లో ఉంటాం. రాజమౌళి సార్ అట్లనే ఉంటారంట. షూటింగ్ పోస్ట్పోన్ అయితే బాగుండు అనుకుంటుంటారంట. ఎందుకంటే కన్వే అవుతుందా, క్యాప్చర్ అవుతుందా. అప్పుడు సెన్సిటివ్ హార్ట్ ఉంటుంది, ఉన్నప్పుడు ఇంకా డీప్గా రాస్తుంటాం. కానీ మీకు ఈ అవకాశం, మీరు ఇంత స్ట్రైట్ మాట్లాడుతున్నారు, నేను ఎవరి దగ్గర ఇట్లా జాబ్ చేయలేనని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలాగ వాసు శ్రీదేవి గారిని ఒప్పించారు? ఇప్పుడు చెప్పాను కదా సార్, నరేషన్ అండ్ నా డెమో ఫిలిం అంతే, రెండు. రెండు. కానీ మొన్నని భలే పెట్టారు సార్. మొన్న ఆయనే తీసుకెళ్ళండు వాసు దగ్గరికి. మొన్ననే ఫస్ట్ మొన్న దొరికిండు, తర్వాత వాసు అండ్ శ్రీదేవి, తర్వాత అరవింద్ సార్. కానీ ఈశ్వర్ అనేవాడు నా కొలీగ్ డెలైట్లో మీ కలీగా? ఓకే. అయితే ఇతని వల్ల ఈ సినిమా పండింది సార్, మీరు ఒప్పుకుంటారా? అంటే నాకు ఏందిరా, నేను రాసుకున్న దానికి నీదంతా ఇట్లా యాడ్ అయ్యి ఏంది మ్యాజిక్ స్క్రీన్ మీద చూస్తుంటే, ఇది ఏం మ్యాజిక్ రా, పాటలు ఇంత అద్భుతంగా చేసినావు. ఆర్ఆర్ మీద నాకు నమ్మకం లేదు. నాకు ఇద్దరు అమ్మాయిల సీన్ క్లైమాక్స్, మార్నింగ్ లేసి ఇంకా సినిమా రిలీజ్ ఉంది, అప్పటికే ఆర్ఆర్ చేస్తున్నాడు, ఆ సీన్స్ చేస్తున్నాడు. నాకు భయం వేస్తుందిరా, నువ్వు తీసిన దానికి నేను చేయాలంటే, నాకు క్లైమాక్స్ చేయాలంటే నాకు భయం వేస్తుంది అంటాడు. అక్కడేమో నాకు నచ్చట్లేదు. నేను వాట్సాప్ మెసేజ్ పెడుతున్నా, నువ్వు ఈ 2 సీన్లు దొబ్బిచ్చినవంటే నేను చంపేస్తా, నేను బతకలేను. ఈ సీన్లు నువ్వు చెడగొడితే నువ్వు బతికొండవు అంటే నీకు నచ్చదులే, నువ్వు మనీ నీకు నచ్చదు, నీకేది నచ్చదు అంతే అంటే, వాడిని టెన్షన్లో వాడున్నాడు పాపం. నేనన్నా నాకు నచ్చకపోని ఆడియన్స్కి నచ్చేంత చెయ్య. వెరీ గుడ్. ఇప్పుడైతే మీకు నచ్చలేదు, ఆడియన్స్కి నచ్చింది. నాకు ఇప్పుడు ఆడియన్స్ కన్నా ఎక్కువ నచ్చింది. ఎందుకంటే ఫైనల్ ట్వీకింగ్ ఇంకా కొన్ని మిస్ అయిపోయినాయి అన్న దాన్ని ప్రాణం పెట్టి చేసేయండు. నేను కూడా ఈశ్వర్ గారిది మ్యూజిక్ లేకుండా ఆ సినిమా చూస్తే నేను హాఫ్ ఆఫ్ ద మైండ్తో వచ్చేస్తాను. అంటే ఆ కథలో ఎంత బలం ఉన్నా, ఆ కథలో ఎంత మేము రిఫరెన్స్ మ్యూజిక్ పెట్టుకున్నాం సార్ ఈ ఇంపార్టెంట్ సీన్స్కి. డియర్ కామ్రేడ్లో అట్లా చాలా మంచి ట్యూన్స్ ఉంటాయి, అవి రెఫరెన్స్ పెట్టుకున్నాం ఎడిట్ చేసేటప్పుడు. ఆ రెఫరెన్స్ మ్యూజిక్ పెట్టుకుంటే మాకు ఏడుపు వచ్చేస్తుంది చూస్తుంటే. ఈశ్వర్ ఇది ఎట్లా మ్యాచ్ చేస్తావు, ఎందుకంటే వాళ్ళు సింఫనీస్ అన్నీ వాడిండొచ్చు, పెద్ద ఇట్ కెన్ బి 2-3 crore బడ్జెట్ మ్యూజిక్. మనం ఇక్కడ ఇచ్చేది అందులో 1/10. అంటే వాడు అదే అంటాడు, మీరు అదేదో లండన్ ఫిల్ హార్మోనిక్ అలాంటి ఆర్కెస్ట్రాలు పెట్టి నువ్వు అట్లా చెయ్యి అంటారు, నేను ఎక్కడికి వెళ్ళి చేయాలి, బడ్జెట్ లేదు, చాలా కష్టం పాప. కానీ అది కోల్పోకుండా చేసాడు. అదేంటంటే వాడి గ్రేట్నెస్ కాదు, నా గ్రేట్నెస్ కాదు సార్, ఆ సినిమా తెచ్చుకుంటుంది అంతే. అంతే. ఆ కథ ఎప్పుడైతే పుట్టిందో అదన్నిటిని లాక్కుంటుంది. నాకు ఇంకొకటి ఇందులో సక్సెస్ ఎందుకు పర్ఫెక్ట్గా నాకు ఇంత నచ్చింది అనిపించింది అంటే, కొత్తగా అనిపించింది, ఫ్రెష్ ఆర్టిస్టులు కానీ, ఆ అబ్బాయికి ఉన్న 2 ఫ్రెండ్స్ కానీ, ఆ అమ్మాయికి ఉన్న ఒక్క ఫ్రెండ్ కానీ, ఆఖరికి ఆ సూర్య అనే క్యారెక్టర్ కూడా నాకు నచ్చింది. సూరయ్య అనే క్యారెక్టర్ కూడా, అది కూడా నచ్చింది. భలే క్యారెక్టర్, అంటే సింపుల్, వాడు కూడా ఎమోషనల్గా కదిలిపోతుంటాడు. ఆడు తాళం వేయమనగా తాళం వేసేస్తాడు, తాళం తీయమనగానే వాడు అంతా ఆనందంగా తాళం తీస్తాడు సార్. వాడు ఇట్లా చూస్తుంటాడు, వాడు ఏడుస్తుంటే ఇలా చూస్తుంటాడు. కానీ హర్షిత్ అసలు నెక్స్ట్ లెవెల్ చేశాడు సార్. అది మన దగ్గర పెరిగిన పిల్లోడైనా, చిన్న షార్ట్ ఫిల్మ్లు చేసుకునే పిల్లోడైనా, ఇక్కడెక్కడ తిరిగిన మన పిల్లోడైనా, నేను రోజు వాళ్ళకు స్నేహకి హర్షిత్కి అస్సలు ఆ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా కదా సార్, నేను రాసింది వాళ్ళు మీటర్లో చేయకుంటే దివానా ఎక్కడ ఉంటుంది, వాళ్ళు చేస్తుంటే హర్షిత్ నువ్వు లేకుంటే ఏమవుతుండే సినిమా. ఎన్నిసార్లు అంటావు అన్నా, నువ్వు స్నేహ లేకుంటే ఏమవుతుంది, అసలు ఇది ఒక లైఫ్ క్రియేట్ చేస్తున్నాం మనం, నీకు అర్థమవుతుందా, ఒక జీవితంని మనము తెర మీద చూపెడుతున్నాం, ఆ జీవితం లోపలికి వెళ్ళిపోతారు ఆడియన్స్. నాకు అన్నీ తెలుసు, నేను రాస్తున్నప్పుడే తెలుసు, వాళ్ళు ఆ స్క్రిప్ట్లో ఉన్న పాత్రలు వాళ్ళు ఇట్లా చూపెడుతున్నారు. ఇప్పుడు మా కజిన్ మా మామలు వాళ్ళు చూసి, ఇందా పిల్లలు ఎక్కడి నుండి వచ్చిర్రా పిల్లలు, అట్లా ఒక్కరికి మించి ఒకరు చేస్తున్నారు ఏంది,
మేమైతే ఇట్లా భూతద్దం పెట్టుకొని పట్టుకున్నాము. మా అల్లుడు మిస్టేక్ చేసిండే ఎక్కడన్నా సినిమాలో అని. ఏంది మిస్టేక్స్ లేదేంది, ఒక్క తప్పు లేదేంటి. లేదు, నిజంగా లేదు తప్పు. అంటే వాళ్ళు ఫ్లోలో మాట్లాడుకుంటూ ఉంటారు కదా హాయిగా. ఆ ముగ్గురు కూడా మీ రాబాయ్ నువ్వు అట్లాంటి వాడుకోవు. అందులో కూడా మళ్ళీ వాళ్ళు జోకేస్తుంటారు. రఘు గారు మంచి క్యారెక్టర్ కూడా నాకు భలే నచ్చింది. ఏమ్రా ఏమ్రా ఏం తెలుసురా నీకు శేఖర్ అన్న గురించి. మీకు అస్సలు సార్ ఆ డైలాగులు రాసుకున్నప్పుడు, ఇదే అమ్మాయి డైలాగులు రాసుకున్నప్పుడైనా ఇవి రాసుకున్నప్పుడైనా గుండె పిండి పిండి. అది మళ్ళీ ఆర్టిస్ట్కి చెప్పేటప్పుడు వర్క్షాప్స్లో నరేషన్లో, స్పెషల్లీ నరేషన్లో ఈ సీన్ విన్నప్పుడు ఇంకా ఈ సినిమా ఒప్పుకోకుండా ఉండలేం కదా. బ్యూటిఫుల్ సార్. ఎందుకంటే రఘుని చూడగానే అందరూ ఏదో కమెడియన్నో లేకపోతే ఎంత మంచిగా చేశాడు. నేను ఆయన సెలెక్ట్ చేయడానికి కారణము ఆయన వాయిస్ ఎప్పుడు విన్నా కూడా వాయిస్లో ఒక వామ్త్ ఉంటుంది, హెవీనెస్ ఉంటుంది. ఈ సీన్కి అది కావాలి. బాగా చెప్పాడు ఆయన. చెప్పాడు అసలు. అంటే ఈ జానర్లో ఒక లవ్ స్టోరీలో ఇంత ఎమోషనల్ హానెస్ట్గా చెప్పింది లేదు. నరేష్ గారి క్యారెక్టర్ నచ్చింది నాకు. ఝాన్సీ గారు ఉన్నంతలో బాగుంది కానీ బట్ ఆమెకి ఇంకా చేయగలదు యాక్చువల్లీ. బట్ నరేష్ గారిది ఆయన ఎక్స్ప్రెషన్ ఇలా అంటాడు కదా, అమ్మ నిజంగా తట్టుకో. ఇంకా ఇట్లా పెంచినవి నేను అన్నప్పుడు చాలా అది. అవును. అదే సార్, నేను అది కూడా చెప్పాలనుకున్న సినిమాలో. ఎంతసేపు అమ్మాయి వెనకబడే క్యారెక్టర్ పెట్టినాం కాబట్టి ఒక తల్లిదండ్రి ఏమనుకుంటారు, అమ్మాయిని ఏడిపించే కొడుకా అంటే ఎట్లుంటుంది వాళ్ళది. ఎంతైంది సార్ బడ్జెట్? 5 కోట్లు. ఏం కదా సార్, అది అలా అలా ఆడతా పాడతా వచ్చేస్తాయి వాసు గారికి. అది కాదు కదా సార్, 10 రెట్లు కొట్టే సినిమా. 10 రెట్లు కొట్టే సినిమా డెఫినెట్గా 50 కోట్లు పోస్ట్ చేసే సినిమా. 50 days థియేటర్లో ఉండే సినిమా ఎంత కొడుతుందని కాదు, 50 days థియేటర్. ఎందుకంటే ఆ అబ్బాయి నిన్న 6 సార్లు నమ్మవా అన్న అనేసి వాడి బుకింగ్స్ అన్నీ పెడుతుండు సార్. నిజంగానే చూస్తా. అంటే పిల్లలు ఆ ఏజ్లో ప్యూర్ లవ్ కోసం ఉండేవాళ్ళు. సార్ మీది నాది లవ్ ఏజ్ అయిపోయిందేమో కానీ మనం కూడా లవ్లో ఉన్నప్పుడు మీరు ఆలోచించుకుంటే ఎంత పిచ్చి ఉంటుంది సార్. అదే ఒక అమ్మాయో లేకపోతే ఒక మదర్. ఆ పిచ్చి ఎట్లుంటుంది అంటే లస్ట్ని దాటుతుంది. అది లస్ట్ నథింగ్ సార్, దాటేస్తుంది. లస్ట్ నథింగ్ సార్. లస్ట్ ఈస్ ఈక్వల్ టు 5 minutes to 10 minutes. రియల్ ట్రూత్ లవ్ 23 hours 50 minutes. దాన్ని ఎవడు సార్ ఆపుతాడు? నాకు అన్నిటికంటే బ్యూటీ అసలు హీరోయిన్ టచ్ చేయలేదు సార్. దీనికి ఏ సర్టిఫికేట్ ఎందుకు అనేది నాకు క్వశ్చన్ మార్క్. నేను నిన్న రాసింది మీరు చదివారో లేదు? చదివినా నేను. ఎక్కడ నేను అనుకున్నా వీడియో ఉంటే బాగుంటుంది కదా. వీడియో ఉంది దానికి. లేదండి, అది అలాంటి వీడియోనే చేసి ఇచ్చాను నేను. ఎందుకంటే నేనేదో ఒక సినిమా బతికించే క్రమం అంతే. నిజంగా బాగుంది. నేను బాగాలేకపోతే నాకు చెప్పండి. నేను నేను నా రివ్యూలో జెన్యూన్ రివ్యూ బై శివ మల్లాల అని చెప్తా. ఎంత గడ్డి ఉండాలి సార్ దానికి చెప్పాలంటే. మనం అబద్ధం చెప్పి అలా చెప్పకూడదు కదా. వేణు సీన్ ఉంది. వేణు అంత పెద్ద సినిమా చేసి బలగం లాంటి బ్లాక్ బస్టర్ కొట్టి ఒక చిన్న క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నాడు అనుకున్నా. దుమ్ము లేపాడు ఒకటే సీన్. నేను వెళ్ళినా అన్న చేయాలి అంటే, నేను ఇప్పుడు నెక్స్ట్ ఫిలిం బిజీ ఉన్నా అంటే, అన్న మీరు క్యారెక్టర్ ఏంటంటే తర్వాత మీ ఇష్టం విన్నాక నేను ఏది చేస్తలేను కానీ ఇది ఒక్కటైతే చేస్తాను. భలే చేశాడు, బ్యూటిఫుల్. అతను ఎస్ఐ క్యారెక్టర్ అతను కూడా బాగా చేశాడండి. అతను అంత బలంగా చేయకపోతే ఆ పోలీస్ స్టేషన్లో నాకైతే వాళ్ళ అట్లా ఉంటుంది. శ్రీధర్ రెడ్డి నల్ల అతను బాగా చేస్తాడండి. మంచి ఆర్టిస్ట్ అతను. అతనికి కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్ వస్తుంది. శ్రీధర్ రెడ్డి బాగా చేశాడు, చింపేశాడు. అలా చేయబట్టే కదా మనకి నరేష్ మీద ఇంకా సింపతి వస్తుంది. అక్కడ హీరో అవుతాడు. వేడేనారా మీ దందా? నీ కొడుకు అమ్మాయిలను చిన్నాయిస్తాడు, నువ్వు వచ్చి పైసలు ఇస్తావా? ఇదేనారా మీ దందా అంటే? తండ్రిని దందా అంటున్నాడు అంటే చూడండి. అది అంటే మీరు రాసుకున్న దానిలో కూడా మర్చిపోయాను. మా ఆవిడ కంప్లైంట్, ఎందుకు అంత రూరల్ తెలంగాణ పెట్టాలంటే అది స్టోరీ చెప్తున్నారు అక్కడ. రూరల్ కాదు అది, అది అదే సిటీ తెలంగాణ. అదే హిందీ కలిసి ఉంటుంది. అమ్మాయికి తెలియక సినిమా లాంగ్వేజ్ ఇలా ఉంటుంది కదా అనేది కాకుండా ఒక ప్యూర్ ఆఫ్
ఆ ఏరియా లాంగ్వేజ్ ఉండాలి, ఆథెంటిసిటీ ఉండాలని సార్. Exactly ఇదే చెప్పా. ఆథెంటిసిటీ కదా. నేను అదే చెప్పా. ఉమ్, నీవు సినిమా చూసేటప్పుడు నీకేదన్నా ఒకటి రెండు అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ ఆ లోకల్ పిల్లలు ఎలా మాట్లాడతారు, ఆ లోకల్ ట్రాన్స్ఫర్షన్ మనం వెళ్ళాలంటే ఆ సినిమాలోకి ఆ పర్టికులర్గా ఆ పాయింట్స్ చెప్పాలి. అందుకే అతను చెప్పాడు ఆ దర్శకుడు అని చెప్పాను. అవును సార్. అది ఇప్పుడు అట్లుంటేనే ఎంజాయ్ చేస్తున్నాం మనం. నేను కూడా కావాలని కంప్లైంట్ అని చెప్పింది రీజన్ అదే, అమ్మాయికి ఇలా అర్థమయ్యేటట్టు చెప్పాను అని చెప్పడానికి. వాళ్ళు ఆ గ్యాంగ్ హిందీయే మాట్లాడుతుంటారు, అందులో మళ్ళీ తెలుగు ఉంటుంది. తెలుగు ఉంటుంది, ఆ తెలుగు ఇంగ్లీష్ కొట్రా కొట్టు, మార్రే సాలే మార్. అదే చెప్తున్నా. ఎందుకు సార్ మీరు బయటకు వెళ్తే ఇట్లా నిజంగా గొడవలు అయితే ఏ లగడికాపులు ఏ నాంపల్లి దగ్గర ఇవన్నీ ఇట్లానే ఉంటాయి. అవును, ఇట్లానే ఉంటాయి. ఆథెంటిసిటీ ఉంటేనే మనం అది కనెక్ట్ అయిపోతాం. ఆ జీవన్ది ఒకటే సీన్ అయినా ఎంత బాగుంటుంది. జీవన్ది కూడా బాగుంటుంది. సూపర్ అసలు ఎంట్రీ బైక్స్ మీద. కానీ నాకు అక్కడ మళ్ళీ పదండ్రా అని చెప్పేసి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆపుతారు చూడు, నైట్ అర్ధరాత్రి పూట, నాకు అది మంచిగా అనిపించింది సార్ సినిమాలో. మళ్ళీ మీరు వెళ్తే సినిమాటిక్ విక్రమ్ గాడు నడువన్నా అంటే అన్న ఈయన కొట్టుడు అని కొట్టుడు కాదన్న, అది మా కేకే విలన్ క్యారెక్టర్ చేసిండు ఆయన. నా డైలాగ్స్కి కూడా స్ట్రెంగ్త్. ఓ సో ఎక్స్ట్రా షార్ప్ లాంగ్వేజ్ ఉంటుంది మా కేకేది. వాడు నెక్స్ట్ నాకు ఇంకా పెద్ద విలన్గా పెట్టాలని ఉంది, ప్రాపర్ విలన్గా రాస్తాను సార్, వాడిని చూస్తారు మీరు. కంగ్రాచులేషన్స్ సార్, ఫైనలీ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. మీరు ఇంకా అంత ఓవర్వెల్మింగ్గా మాట్లాడలేకపోయినా నేను ఓవర్వెల్మ్ అవుతున్నాను మిమ్మల్ని చూసుకొని. ఎందుకంటే ఒక మంచి క్రియేటివ్ పార్ట్ ఉన్నాడు నా కళ్ళ ముందు ఉన్నాడు, ఎంత బాగా రాశాడు అనేది. నేను మొన్నటి నుంచి మిమ్మల్నే తలుచుకుంటున్నాను సార్. అరే బాగా రాశాడు కదా, ఇలా తీస్తే సినిమా డబ్బులు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, కళ్ళల్లో నీళ్ళకి వాల్యూ లేదు సార్ ఇవాళ రేపు. అది నేను ఎన్ని రోజులు ఇక్కడ పెట్టుకొని నాకు ఇది థ్రోట్ ఇదైపోయింది, సోర్ అయిపోయింది. ఏడుస్తే మగోడు ఏడవద్దు అంటారు కదా. ఎవడు సార్ అది ఏడుపుకి మగ అయింది ఆడైంది సార్. కష్టం సార్ అది, ఆనందం సార్ అది. ఆనందంతో వచ్చే ఏడుపు ఉంటుంది, కష్టంతో వచ్చే ఏడుపు ఉంటుంది. అడవాలి, పరిపూర్ణంగా అడవాలి. చాలా సినిమాల్లో కూడా చూపిస్తారు కదా సార్, ఎడవండి తనివి తీరా ఆడవండి, అన్నీ ఆ కన్నీళ్ళు అన్నపోతే ప్రశాంతంగా ఉంటుంది. ఏడవాలి సార్, మగ లేదు ఆడలేదు. ఎవడు సార్ అని ఆడెవడో ఎమోషన్స్ లేనివాడు అని ఉంటాడు, ప్యూర్ ఎమోషన్స్ ఉన్నాడు ఏడుస్తాడు సార్. నాకు చిన్న విషయాన్ని సినిమా చూస్తుంటే ఏడుస్తున్నాం కదా సార్, దీనికంటే బ్యూటిఫుల్ ఎమోషన్ ఏముంటుంది. ఇంటర్వ్యూలో నిన్న అమ్మాయిలు నాకు ఏ బాధ ఉండేనంటే ఈ స్పాయిలర్స్ వచ్చేస్తున్నాయి అని, కానీ అక్కడ చాలామంది ఏం చూడకుండానే వచ్చారు. అది లక్, స్పాయిలర్స్ ఏం చూడలేదు సార్. స్పాయిలర్స్ ఏమి ఉండదు సార్. ఒకవేళ ఎవడైనా చెప్పినా, నాకు అసలు ఇంతవరకు కథ చెప్తే నేను చెప్తూ కొడతాను. నేను నా రివ్యూస్ చూడండి, ఎప్పుడు కథ చెప్పను నేను, మీరు చూడండి ఎప్పుడన్నా. పక్కన అమ్మాయిలు కూర్చోరు ఇంటర్వ్యూలు అప్పుడు. నిజంగా బ్యూటిఫుల్ అవి. ఆ టైంలో మీరు నిజంగా కొంచెం క్యాప్చర్ చేయగలిగితే. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఖరాబ్ చేయాలని లేదు నాకు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, ఫోన్ ఇది పెట్టాలని లేదు నాకు. వీళ్ళు వెళ్ళి వాళ్ళని కలుస్తున్నా కూడా, బాబు క్లైమాక్స్ అయిపోయినాక వెళ్ళండి రా, ఇంటర్వెల్ వెళ్ళకండి, లెట్ దెమ్ బీ ఇన్ దట్ వరల్డ్. డెఫినెట్గా థరోలీ ఎంజాయ్డ్ సార్, థరోలీ ఎంజాయ్డ్. ఎవరి శ్రీకాంత్ సంగశెట్టి అంతకుముందు ఏం చేశాడు, ఇవన్నీ నాకు సినిమా చూస్తున్నాను కానీ అంత పెద్ద క్యాన్వాస్ లాగా ఉండేళ్ళకే మా ఎవర్రా ఇతను నాకు తెలియలేదే అనుకుని నేను ఫస్ట్ నుంచి ట్రావెల్ అవ్వలేదని కొంచెం ఫీల్ అయ్యాను. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. వెంటనే సురేష్కి చెప్పాను, మీ పిఆర్కి, ఇది చేయండి, నేను ఇమ్మీడియట్గా కూడా చేస్తానంటే అన్న చేయి పంపించినాను. నేను మనస్ఫూర్తిగానే చేశాను. ఒక మంచి సినిమా మీద ఉన్న ప్రేమ నాకు 2 కన్నీళ్ళు ప్రపంచానికి తెలియాలనిపించింది. అందుకే మిమ్మల్ని, మీ సినిమాని అంత ప్రేమించాను నేను. మీరు దివానానే, మేము కూడా దివానాలమే సినిమా కోసం. థ్యాంక్ యూ సార్. నాకు సినిమా అనే ఒక కళ, ఇది కళ రాబోయే, ఇది నిజంగా ఒక ఆర్ట్ ఫామ్ అనేది ప్రూవ్ చేస్తుంది దివానా. నిజంగా ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్. అందరూ ప్రతి ఒక్కటి కూడా అనిపించింది సార్. మళ్ళీ కూర్చుందాం మనం. డెఫినెట్గా ట్యాగ్ తెలుగులో దివానాకు సంబంధించిన టీం అందరితో సరదాగా కూర్చుంటాం. ఆ రోజు గంతులేద్దాం. దేనికంటే వీళ్ళు నెక్స్ట్ బ్లాక్ బస్టర్ పోస్ట్ వేస్తారు, 10 కోట్ల రూపాయలు పోస్ట్ వేస్తారు. ఆ 2 నేను చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.